ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కూటమి కూడా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జూన్ 9న ఇప్పుడు నువ్వు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నారు సార్. ఎవరు పేరు గంటా శ్రీనివాసరావు కూడా అదే ఎక్కడ ఏ ప్రెస్ మీట్ చెప్పాడు? నీకెవరో చెవులు చెప్పుంటాడు. ఆయన నన్ను ఇద్దరు మాట్లాడుకుని నేను దాని బాధ్యత కాదు కదా. నేను కాదనలేదు బాబు, అది ఎక్కడ నేను వినలేదు. కొన్ని మరి చక్కెట్లో చెప్పారంటే నాకు తెలియదు. నేను ముందు వెనక వినలేదు, నేను ఎక్కడ వినలేదు అని చెప్తున్నాను. ఐఎమ్ సారీ, నేను వినకపోవడం నాకు తప్పవచ్చు. ఇది ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాం. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు. ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడితే నేను ఎవరు ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసిచ్చేయండి. రాసిచ్చేస్తే మీరే చెప్పండి, చెప్తాను. తప్పలేదు. నేను క్లియర్ గా చెప్తాను. నాది అంబిగ్యూటీ లేదు. నాది షార్ట్ గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175, 170, 34 వస్తాయి. మరి 175, 174 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. మేము 150 రావాలి. ఈ వరకు అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ లెక్కలు కడుతున్నాం. అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడగాల్సింది. ఆయన ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయం అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం. క్లారిటీ ఉందా మీకు? తమకి అది అందుకు దయచేసి చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థబూర్తితో కొంతమంది న్యాయస్థానానికి వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. తదుపరి బెంచ్ నిర్ణయం.
ఇదే ఇందాక మీరు 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 ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్ తప్పినప్పుడు వస్తారు మీరు సినిమాగా బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను బాబు, ఇందాక చెప్పాను శ్రీనివాస్, ఇందాక చెప్పాను. ఏం చెప్పానంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాల్లో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదే నన్ను మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటి కంప్లైంట్ చేశాం. దాని మీదే, అంతేగాని అక్కడ ఇక్కడ మాది కాదే అధికారుల తాలూకా నిర్లక్ష్యం. అది జరగకూడదని కోరుకుంటున్నాం. అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను, నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో, అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసు ఉపేక్షించొద్దు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సైమల్టేనియస్గా రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వభావం కోసం అలాంటి సంఘటనలు మేము ఆడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సైమల్టేనియస్గా పోలీసులు కూడా సీరియస్ గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అనలే కదా, నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు వస్తాం మాకు. అది పొలిటికల్ లీడర్ అయితే, అదే వ్యక్తిగతంగా ఓ 2 ఫ్యామిలీలో రెండు ఇదో లేదా కుళాయి దగ్గర తగువ లేదా ఇంకో తగులో వస్తే దానికి మనం ఏం చేయలేము. చెప్పండి ఏంటి?